నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ అంశం ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఎవరెవరికి కొత్త మంత్రి పదవులు వస్తున్నాయి, ఎవరు మంత్రులు కాబోతున్నారు, కొత్తగా అవుతున్న మంత్రులకు ఎలాంటి శాఖలు ఇవ్వబోతున్నారు, పాత మంత్రుల శాఖలు మరి ఏమేమి తీసేస్తున్నారు, కొత్తగా వాళ్ళకు ఏ శాఖలు కేటాయిస్తున్నారు అనే అంశం తెరపైకి కనిపిస్తూ ఉంటే, మరోవైపు అసలు అనుకున్నట్లుగా అసలు విస్తరణ అనేది ముగింపు ఉంటుందా లేకపోతే బ్రేకులు పడుతుందా అనే అంశం మరోవైపు చర్చకు దారితీస్తుంది. చాలా అంటే ఇప్పటికే కొత్త ఆశావాహులు మాత్రం ఎదురు చూస్తున్నారు. కంటి మీద కొనుక్కు లేకుండా మాకు మంత్రి పదవి వస్తుంది రావాలని కూడా ప్రకటనలు చేస్తున్నారు. సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది ఆశావాహులు అయితే మాత్రం నేను మంత్రి కాబోతున్నాను అంటూ కూడా దానికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. రాజ్భవన్ దగ్గర ఎవరెవరు రావాలి, ఏమేమి చేయాలి, వాళ్ళకు ఏమేమి ఏర్పాట్లు చేయాలి అంటే పాసులకు సంబంధించింది, భోజనం సంబంధించింది, మిగతా ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ముందుగా 3వ తారీఖు అంటే ఇప్పటికే అధిష్టానం అయితే ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలిసింది. మొదటిగా ఇప్పుడు ఖాళీగా ఉన్న 6 స్థానాల్లో నలుగురికి మాత్రం అవకాశం ఇచ్చేలాగా ప్లాన్ చేసుకుంది. ప్రధానంగా 4 పేర్లు అయితే వినిపించాయి. ఒకటి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ పేరు వినిపించింది. ఆ తర్వాత ఈ నిజామాబాద్ సంబంధించిన సీనియర్ మాజీ మంత్రి అయితే సుదర్శన్ రెడ్డి పేరు, అలాగే మునుగోడు ఎమ్మెల్యే నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు, ఇక మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరు, దాదాపు వీళ్ళ పేర్లు ఖరారైనట్టు మీడియాలో వార్తలు వచ్చినాయి. అధికార వర్గాల ప్రకారం వీరికే అవకాశం వచ్చింది. వీళ్ళ ప్రమాణ స్వీకారం ఇక 3వ తారీఖు ఉండబోతుంది, ఏప్రిల్ అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అది రేపు 3వ తారీఖే కావడంతో రేపు అసలు మంత్రివర్గ విస్తరణ సంబంధించిన అంశం ఏమన్నా తెరపైకి ఉంటుందా, పేర్లు ప్రకటిస్తారా, లేకపోతే వివిధ కారణాల వల్ల మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు అయితే మాత్రం ఇదే చివరి భేటీ ఢిల్లీలో, ఇక ఫైనల్ అయిపోయింది, మరో భేటీ ఉండదని ఆయన స్పష్టం చేసినప్పటికీ 2-3 ఫ్యాక్టర్స్ బట్టి చూస్తే మాత్రం విస్తరణకు బ్రేక్ పడినట్లే తెలుస్తోంది. ప్రధానంగా జిల్లాల సమతుల్యం, సామాజిక ప్రాధాన్యత, అలాగే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన హామీలు, ఈ 3 అంశాల కారణంగా కూడా విస్తరణకు బ్రేక్ పడ్డట్టు కూడా తెలుస్తోంది. అధిష్టానం ఆలోచనలు పడ్డట్టు తెలుస్తుంది. ప్రధానంగా జిల్లాలకు ప్రాధాన్యత విషయానికి వస్తే ఒక అంశం చుట్టూ అసలు ముందుగా ఈ విస్తరణకు ప్రధానంగా బ్రేక్ పడే అవకాశం ఉంటే దానికి ప్రధాన కారణం నల్గొండ ఏదైతే రంగారెడ్డి హైదరాబాదు సంబంధించిన వ్యవహారమే. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి గారు కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాస్తూ రంగారెడ్డి అలాగే హైదరాబాద్ జిల్లాల నుండి ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి, గతంలో కూడా ఇక్కడ నుండి చాలామందికి స్థానం కల్పించడం, ఈ స్థానం కల్పిస్తే బాగుంటుంది, అలా ఆలోచన చేయాలని కూడా చెప్పిన సందర్భం. ఇక ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ అంశం తెరపైకి వచ్చింది. నిజంగా రంగారెడ్డి హైదరాబాద్ నుండి అయితే ఒకరికి ఇవ్వాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే రాష్ట్ర జనాభాలో సుమారు 50% అంటే దాదాపు సగం అంటే 42% వరకు ఈ 2 ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు. ఇక్కడ నుండి అవకాశం ఇవ్వడం అత్యంత అవసరం, కాంగ్రెస్ పార్టీకి అవసరం కూడా, ప్రాధాన్యత కూడా ఉంటుంది. మరికొద్ది నెలల్లో కూడా ఎన్నికలు ఉన్నాయి, ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ నుండి ఒక వ్యక్తికి ఇవ్వడం ద్వారా పార్టీకి బలోపేతానికి ఉపయోగపడుతుంది, ఎన్నికల ఫలితాలపై కూడా ప్రభావం ఉంటుంది. ఇవ్వకపోతే మరొక రకమైన ఫలితం ఉండే నేపథ్యంలో ఇక రంగారెడ్డి హైదరాబాద్ నుండి ఒకరికి ఇవ్వాల్సిన డిమాండ్ అయితే వస్తుంది. జానారెడ్డి గారు లేఖ రాయడంతో ఇక ఈ యొక్క అంశం ప్రధానంగా తెరపైకి వచ్చింది. ఇప్పటికే రంగారెడ్డి హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అధిష్టానం దగ్గరికి వెళ్ళారు, ఖర్గే గారిని కలిసిన సందర్భం కనిపిస్తోంది. ఇది ఇక జిల్లాల ప్రాధాన్యత సంబంధించిన అంశం. ఇక కులాల సంబంధించిన సమీకరణల విషయానికి వస్తే మాత్రం 2 కులాల నుండి పెద్ద ఎత్తున చర్చ వస్తుంది. ఒకటి ఎస్టీ లంబాడ సామాజిక వర్గం నుండి మాకు ఎవరో ఒకరికి మాకు అవకాశం కల్పించండి, కాంగ్రెస్ పార్టీకి మేము అండగా ఉన్నాము, ఎన్నికల్లో 1 సైడ్గా మా జాతి అంతా పార్టీకి నిలిచాము, ఓటు బ్యాంక్ కూడా ఉన్నది, అందరినీ గెలిపించుకున్నాము, మాకు అవకాశం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మా సామాజిక వర్గానికి ఉపయోగం పడ్డట్టు ఉంటుంది, తద్వారా ఇది భవిష్యత్తులో ఒక మంచి సంకేతం ఉంటుంది. ఇందిరాగాంధీ నుండి ఇప్పటి వరకు మేము కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాము, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వేరే పార్టీ సమస్యలు వచ్చినా కానీ ఈ జాతంతా మీ వైపు ఉందని ఒక వాళ్ళ తరపున ఈ లంబాడా ఎమ్మెల్యేలు అయితేంది, అలాగే లంబాడా సంబంధించిన సామాజిక వర్గాలు కులాల నేతలు కూడా ఇప్పటికే అధిష్టానానికి లేఖలు రాశారు, నేరుగా కలిసిన సందర్భం కనిపిస్తూ ఉంది. మరొక సమీకరణ విషయానికి వస్తే మాత్రం ఎస్సీ మాదిగ కులం నుండి మాత్రం ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలనేది ఒక ప్రధానమైన డిమాండు. మాలలకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది, తద్వారా మాదిగలకు అన్యాయం జరుగుతుంది, ఇది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది, ఇది సరైనది కాదు, ఎట్టి పరిస్థితిలోనూ
మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని ఒక డిమాండ్ వస్తుంది. ఇప్పటికే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వరుసగా వ్యాఖ్యలు చేసిన సందర్భం కనిపిస్తుంది. తాజాగా కాంగ్రెస్ సంబంధించిన మాదిగ ఎమ్మెల్యేలు కూడా అధిష్టానం దగ్గరికి వెళ్ళారు, లేఖలు రాశారు, ఈ యొక్క విజ్ఞప్తులు కూడా చేశారు. ఇలా ఇప్పుడు ఇదొక రెండో వర్గం. అంటే ఒకటి ప్రాంతాల ప్రాధాన్యత సామాజిక సమీకరణలు అయితే, నెక్స్ట్ మూడోది మాత్రం పార్టీ సంబంధించిన సీనియారిటీ అలాగే హామీలు. అధిష్టానం కొంతమందికి హామీలు ఇచ్చింది, ఆ హామీ మేరకు మాకు ఇవ్వాల్సిందని ఒక వర్గం అంటే, మేము కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాము, కష్టాల్లో కూడా నమ్ముకొని ఉన్నాము, మాకు అవకాశం ఇవ్వాలని కొంతమంది అడుగుతున్నారు. ప్రధానంగా వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆయన కూడా అధిష్టాన పెద్దల్ని కలిశారు. 3 సార్లు ఎమ్మెల్యే గెలిచా అని చెప్పారు. ఎన్ని బీఆర్ఎస్ నుండి ఎంత ఒడిదుడుకులు వచ్చినా కానీ దాన్ని తట్టుకొని నిలిచామన్నారు. నిన్న మొన్న వచ్చిన వారికి ఇలా టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేని చేసి మంత్రులు చేస్తే పార్టీకి మరి నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా ఒక కొత్త చర్చకు తెరబెట్టారు. అంటే ఇలా పార్టీ కోసం చాలా సీనియారిటీగా ఉన్నవారికి ఒకరిద్దరు కూడా అధిష్టానాన్ని కలవడంతో ఇక ప్రతిష్టంభన అయ్యే అవకాశం కనిపిస్తుంది విస్తరణ విషయంలో. ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. తాజాగా అయితే ఢిల్లీలో ఇవాళైతే బీసీ సంబంధించిన రిజర్వేషన్ల కోసం అయితే బీసీ సంఘాలు అక్కడ ఢిల్లీలో ధర్నా చేస్తున్నాయి. ఈ ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అలాగే మంత్రులు కూడా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం తర్వాత అధిష్టాన పెద్దలను ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర మంత్రులు కూడా కలిసే అవకాశం కల్పిస్తోంది. ఈ కలిసిన నేపథ్యంలో విస్తరణ విషయంలో కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరి ఇప్పటికే ఫైనల్ లిస్టు ఫిక్స్ అయిపోయిన నేపథ్యంలో మార్పు చేర్పులు ఉంటాయా లేదనేది ఒక కొత్త ప్రశ్న అయితే వస్తుంది జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో. ఎందుకంటే రంగారెడ్డి హైదరాబాద్ నుండి ఒక మంత్రి పదవి ఇవ్వాలి, ఎస్సీ మాదిగ నుండి ఒక మంత్రి పదవి ఇవ్వాలి, లంబాడా సామాజిక వర్గం నుండి ఒక మంత్రి పదవి ఇవ్వాలన్న ప్రధాన డిమాండు తెరపైకి వస్తుంది. పెద్ద ఎత్తున ఈ అంశం కూడా చర్చనీయాంశమైన నేపథ్యంలో మరి అధిష్టానం ఎలా ముందడిగేస్తుంది, అసలు రేపే మంత్రి పదవి సంబంధించిన ప్రమాణ స్వీకారం జరగాలి, ఇప్పటికే పేర్లు అనౌన్స్ కావాలి. కానీ తాజా పరిస్థితులను బట్టి చూస్తే మాత్రం ఇక మరి కాస్త ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఒకవైపు ఈ యొక్క సామాజిక సమీకరణాలు, జిల్లాల ప్రాధాన్యత, అధిష్టాన హామీల విషయంలో ఇంకా కరెక్ట్గా ఒక సమన్వయం లేక, సఖ్యత లేక, పేర్ల విషయంలో కాస్త పీడముడు ఉండడంతో ఇదొక ఆగేలాగా కనిపిస్తే, మరోవైపు వక్ఫ్ బోర్డు సంబంధించిన బిల్లు ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఇక కాంగ్రెస్ కూడా విప్ జారీ చేసింది. అందరూ ఎంపీలు కూడా పార్లమెంటుకు హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఇక హాజరు కావాల్సిన నేపథ్యంలో సోనియా గాంధీ అయితేంది, అలాగే రాహుల్ గాంధీ, ఖర్గే వీళ్ళందరూ కూడా హాజరు కావాల్సిన పరిస్థితి ఉన్నది. ఇలాంటి సందర్భంలో విస్తరణ విషయంలో మరి కాస్త ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. పేర్ల విషయంలో కాస్త కొలిక్కి రాకపోవడం, తాజాగా జరుగుతున్న పరిణామాలు, పార్లమెంటు సమావేశాల్లో కీలకమైన బిల్లు నేపథ్యంలో మరింత ఆలస్యం పడే అవకాశం ఉంది. మరి ఎప్పటి వరకు దీనికి ఫుల్ స్టాప్ ఉంటుంది? మరి కొత్తగా వచ్చే పేర్లు ఏమైనా ఉంటాయా? ఉన్న పేర్లనే ప్రకటిస్తారా? లేకపోతే ఇంకా మరింత ఆలస్యమై మరోసారి విస్తరణ విషయం ఇంకా పొడిగించే అవకాశం ఉందా? ఈ అంశం మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ మాత్రం విస్తరణకు బ్రేక్ పడ్డట్టు తెలుస్తూ ఉంది. 6కి అవకాశం ఉంది. 18 మంత్రివర్గంలో 18 మంత్రులకు అవకాశం ఉండగా ప్రస్తుతం 12 మందికే మంత్రులు ఉన్నారు. మరో 6గురికి అవకాశం ఉంది. 4గురిని తీసుకుందామని ఈసారి అనుకున్న నేపథ్యంలో మరి ఆ 4 పేర్లు బయటికి లీక్ వచ్చిన నేపథ్యంలో వాటిపైన విమర్శలు రావడం, మరి కొంతమంది కూడా అభ్యర్థులను ఇవ్వడం, ఒక ఏకాభిప్రాయం లేకపోవడం, రకరకాల సమీకరణ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ విషయంలో కాస్త ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ యొక్క విస్తరణ మాత్రం మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్టు మాత్రం తాజా పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది.